తాబేలు నక్క. తాబేలు కథ. నక్క ముఖం. ఒక పెద్ద అడవిలో చాలా జంతువులు ఉండేవి. అందులో నక్కకి తన పరుగుపై చాలా గర్వం ఉండేది. ఆమె ఎప్పుడూ తన వేగం గురించి మాట్లాడుతూ ఉండేది. ఈ అడవిలో నన్ను కంటే త్వరగా పరుగెత్తే జీవి లేదు అని నిత్యం గొప్పగా చెప్పుకునేది. ఒకరోజు నక్క అడవిలో నెమ్మదిగా నడుస్తున్న తాబేలును చూచి నవ్వింది. ఏమయ్యా తాబేలు, నువ్వు ఇలా నడిస్తే ఒకరోజు గమ్యం చేరగలవా అని వ్యంగ్యంగా అడిగింది. తాబేలు చాలా శాంతంగా సమాధానం ఇచ్చాడు. నాకేమీ తొందర లేదు నక్కా. కాని నువ్వెంత వేగంగా ఉన్నావో నాలో స్థిరత ఉంటుంది. నక్క చిరునవ్వుతో, అయితే మనం పందెం వేస్తామా? చూద్దాం ఎవరు ముందుగా లక్ష్యం చేరతారో. అడవిలోని జంతువులందరూ గమనించేలా పందెం ఏర్పాటు చేశారు. ప్రారంభ రేఖను, ముగింపు రేఖను నిర్ణయించారు. పందెం మొదలయింది. నక్క మొదటి క్షణం నుంచే పరిగెత్తసాగింది. తాబేలు మాత్రం నెమ్మదిగా, ఓర్పుగా ముందుకు సాగుతూనే ఉండేవాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత నక్క వెనక్కి తిరిగి చూసి, తాబేలు చాలా వెనుక ఉన్నాడని చూసింది. ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకున్నా ఏమీ కాదు అనుకుంది. ఓ చెట్టు కింద కూర్చొని కునుకు తీసింది. ఇక తాబేలు మాత్రం అలసిపోకుండా, నెమ్మదిగా కాని క్రమంగా ముందుకు కదిలి చివరకు గమ్యస్థానానికి చేరాడు. అందరు జంతువులు ఆశ్చర్యపోయారు. నక్క నిద్ర లేచి పరుగెత్తి వచ్చేసరికి తాబేలు గమ్యానికి చేరిపోయాడు. నక్క చాలా కలత చెందింది. తాబేలును చూస్తూ అంగీకరించింది. నీ పట్టుదల నన్ను గెలిచింది తాబేలు. ఇక మీదట నేను ఓర్పుతో నేర్చుకుంటాను. అందరూ సంబరంగా తాబేలును అభినందించారు. ఆ రోజు నుంచి అడవిలో స్థిరత గెలిపిస్తుంది అన్న సందేశం పదే పదే వినిపించేది. పుస్తకాలు బోధ, ఓర్పు, స్థిరత ఉన్నవాడు ఎప్పుడూ విజయాన్ని సాధిస్తాడు.